హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి పన్నీర్ బిర్యానీ కోసం నేను ఒక 200 గ్రామ్స్ అయితే పన్నీర్ను తీసుకున్నాను. ఈ పన్నీర్ని ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్ లెక్క కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను పెద్ద పెద్ద క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్లోకి ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ పన్నీర్కి మంచిగా పట్టినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగి ఇలా నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ లేకపోతే మనం ఇంట్లో రైస్కి వాడుకుంటాం కదా, అదే రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో అందులోకి నేను వచ్చేసి ఇంకా ఒక ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత పన్నీర్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు మనకి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసులు అనేవి అప్పుడే బిర్యానీలో తినటానికి బాగుంటాయి. ఇక్కడైతే రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకున్న పీసులని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి అదే ఆయిల్లో ఇక్కడ నేను ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. బిర్యానీలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ నేను వచ్చేసి 2 లవంగీలు, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండ్ అలాగే కొద్దిగా షాజీరా కూడా వేసాను. ఇవి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్ కూడా వేసి ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిరపకాయలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 టమాటాలు, పెద్ద సైజు 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి టమాటా మెత్తబడేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా అక్కడ నేను వచ్చేసి మూత పెట్టేసి మంచిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్ల పెరుగునైతే వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను వచ్చేసి ఇక్కడ టమాటా అలాగే పెరుగు వేసేసాం కదా, ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూను సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసి ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇక్కడ మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ముందుగా పన్నీర్ పీసులని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసులు కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పన్నీర్ పీసులకి మంచిగా పట్టుకుంటుంది అప్పుడే. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఒక
ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కదా, ఈ విధంగా మంచిగా మూత పెట్టి కలుపుకున్నాను. ఇక్కడ కలుపుకున్న తర్వాత ఈ రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మనకి రైస్ కూడా మసాలాలు అనేవి పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఈ రైస్ని అయితే మంచిగా ఫ్రై అవనిద్దాం. ఇక్కడైతే నేను ఇంకా మూత పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేశాను. కొంచెం ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇంక నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడే మీరు ఉప్పు కానీ కారం ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ అయితే ఉడికిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా కుక్ అయ్యింది. తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఈ విధంగా కుక్ అయ్యింది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా వాటర్ అనేవి ఉన్నాయి, అవి కూడా ఇంకిపోయేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కుక్ అయిపోయింది. రైస్ అన్నీ రెడీ అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంక నేను మూత కూడా పెట్టేసి ఇంకా 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఇక్కడ స్టవ్ కూడా ఆపేసాను. ఇంకా పూర్తిగా చల్లగా అవనివ్వాలి. ఈ విధంగా 10 నిమిషాలు అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇంక నేను వచ్చేసి మొత్తం కలిపేసుకొని ఇలా ప్లేట్లోకి ఇంకా అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా పన్నీర్ బిర్యానీ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.